ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి 8919763872 www.sanatanjal.in. అయితే గురుగారు ఇంట్లోనే పిండ ప్రదానాలు చేస్తే సరిపోతుంది కదా, ఇన్ని వందల కిలోమీటర్లు పోయి గోకర్ణంలోనే ఎందుకు చేయాలి? మరి పితృదోషం అనేది అది, పితృదోష నివారణ అనేటువంటిది అది, మోక్ష నారాయణ బలి అనేటువంటిది అది, దాని పేరు అది. ఓకే ఓకే. ఏది ఎక్కడ చేయాలో అక్కడనే చేయాలి. ఓకే. మనము ఏటా ఆ తిథి ప్రకారంగా సంవత్సరికం చేస్తూ ఉంటాము వచ్చేటువంటి, అప్పుడు వారికి ఆశ తగ్గట్టుగా పిండ ప్రదానాలు చేస్తారు, దానాలు ఇస్తారు. విన్నరా? అయినప్పటికీ కూడా వారి జాతకంలో ఏమైనా పితృదోషం ఉన్నా వారు అక్కడికి వెళ్ళి ఒకసారి చేయించుకోవాలి. ఇప్పుడు మనం కూడా ఇంట్లో చేస్తూ ఉంటాం. కాశీకి కానీ గయాకు కానీ వెళ్ళినప్పుడు అక్కడ విశేషంగా చేస్తాం. ఓకే. ఇంకా ఇప్పుడు రెట్టింపు ఫలితం. అధికంగా దగ్గుంది, ఒక ట్యాబ్లెట్ ఒకటే వేసుకోం కదా, గోరువెచ్చని నీళ్ళు తాగుతాం. ఇంకేమైనా 2-3 రకాలుగా మనం దానికి సంబంధించిన నియమాలు పాటిస్తాం. అందులో ఇదొకటి, ఎవరి శక్తి వారిది అక్కడ. కరెక్ట్. అయితే అమావాస్యకి ఎందుకు వెళ్ళాలి? అమావాస్యకున్న అంత ప్రాధాన్యత ఏంటి అసలు? అమావాస్య అంటేనే మనకు అది పితృదేవతలకు సంబంధించినటువంటి ఒక అమావాస్య, ద్వాదశి రెండు విశేషమే. ద్వాదశి రోజు కూడా మన ఆధ్వర్యంలో ఉంటుంది అక్కడ. ద్వాదశి, అమావాస్య రెండు మనం చేసేటువంటి ఆ పితృయజ్ఞానికి ఇది వాస్తవానికి ఒక పండుగ వాతావరణం. మనకు అసలు దీపావళి పండుగ కాదు, దసరా పండుగ కాదు. విన్నరా? ఇది అసలైన పండుగ. అసలు మొదటి పండుగ పితృయజ్ఞము. ఇది గుర్తుంచుకోండి, ఎవరు నమ్మినా నమ్మకున్నా. మొట్టమొదటిగా మనం అంటే అంత సంతోషంగా చేయాలి. చేస్తేనే ఆ పితృదేవత అనేటువంటిది మోక్షం దానికి లభిస్తుంది, చాలా అనుగ్రహం మనకు లభిస్తుంది, ఆ పితృదేవత యొక్క అనుగ్రహం. ఓకే. భగవంతుడు నీ కోరిక తీర్చడానికి నేను రెడీగా ఉన్నాను అని అమ్మవారు కానీ భగవంతుడు అని అన్నా కూడా పితృదేవతలు అడ్డుపడితే ఆ భగవంతుడి నుంచి కోరిక రాదు మనకు. విన్నరా? అదే పితృదేవతలు కనుక మన కోరిక నెరవేర్చాలి అనుకుంటే దేవుడు అడ్డుపడ్డా అది ఆగది. అంత పవర్ పితృదేవతలకు ఉంటుంది. మీరు తరచూ చేపిస్తుంటారు కదా గోకర్ణలో, ఎట్లాంటి వాళ్ళు వస్తుంటారు? వాళ్ళకి ఎలాంటి ఫలితాలు వచ్చాయి? ఇందాక చెప్పా కదా నేను, మొట్టమొదటగా అమ్మాయికి సంబంధించినటువంటి స్త్రీ మూలక ఇబ్బందులు. స్త్రీ మూలక అంటే అమ్మాయికి వివాహం జరగటం లేదు, గత 4-5 సంవత్సరాల నుండి చూస్తూ ఉన్నారు, వివాహం జరగటం లేదు. అదేవిధంగా ఇందాక నేను ఒకటి లైవ్లో జరిగినటువంటి సంఘటన చెప్పా జరిగిన మొదట్లో. అదేవిధంగా మరొకరికి కులాంతర వివాహం జరిగింది. ఆ అమ్మాయి వాళ్ళ అత్తగారితో కానీ మామయ్య గారితో కానీ అన్యోన్యంగా లేదు, అంటే గొడవలు తరచు. చేసుకున్నది కులాంతర వివాహం. అబ్బాయి వాళ్ళది పెద్ద క్యాస్ట్, అమ్మాయి వాళ్ళది చిన్న క్యాస్ట్. వాళ్ళను గౌరవించకపోవడం కానీ, కేర్లెస్గా చూడడము, ఇంతకంటే వీళ్ళ అన్నయ్య వాళ్ళ భార్యకు రెస్పెక్ట్ ఇవ్వకపోవడము, ఇలాంటివి జరిగేటువంటి సందర్భాలు ఉంటాయి. ఓకే. సో వారికి సంబంధించి కూడా చేయించడం జరిగింది. ఓకే. మైండ్ సెట్ మారిపోతుంది. అవునా? తప్పకుండా. ఓకే. చెప్తే వినకపోవడం కానీ, చెడు అలవాట్లకు బానిస అవ్వడం కానీ, కొడుకు మనం చూస్తూ ఉండగానే కొడుకు ఖరాబ్ అయిపోయిన సందర్భాలు కానీ. విందరా? ఇంకా చెప్పాలి అంటే కొందరికైతే మనకు అంటే ఎట్లా అంటే మీకు ఒక మగతనం లేకుండా ఉండే అటువంటి సందర్భాలు ఉంటాయి. విన్నారా? ట్రాన్స్జెండర్స్గా మారేటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. దాచిపెట్టి పెళ్లి చేసుకుంటారు, చాలా ఏర్పడతాయి. అవన్నీ మనం చేసుకున్నటువంటి మన పితృదేవాలు. ఇప్పుడు తండ్రి 10 లక్షలు అప్పు చేసిపోయిండు, తప్పది కట్టాలి. 10 లక్షలు నీకు మిగిలిచ్చిపోయిండు, సంతోషంగా తీసుకుంటున్నావే కనుక ఇది కూడా సంతోషంగా మనం స్వీకరించాల్సిందే. అయ్యో గురుగారు చెప్పారు పితృదోషం ఉందా, అరే బాధ వద్దు, బీ హ్యాపీ, ఫీల్ కావాలి, ఏదైనా ఫీల్ కావాలి. ఇప్పుడు ఆకలి అవుతుంది, అన్నం తినాలి అని ఒక ఫీల్.
అవును. దాహం అవుతుంది, వాటర్ తాగాలనేటువంటి ఒక ఫీల్, అబ్బా ఈ డ్రెస్ బాగుంది, ఇది నేను వేసుకుంటే బాగుంటాననే ఒక ఫీల్, ఓకే పితృదోషం, ఇది నేను చేసుకుంటే నాకు అద్భుతంగా నా జీవితం ఉంటుంది, ఇంతే ఇక. ఉమ్. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలనా, ఇంత డబ్బులా, ఇన్ని అవుతాయా, ఈ లెక్కలు వేస్తే అమ్మవారు కూడా మీకు లెక్కించే రిజల్ట్ ఇస్తుంది. రైట్ గురుగారు. సరే, ఏది ఏమైనా ధనమూలం ఇదని జగత్, డబ్బులే ముఖ్య పాత్ర పోషిస్తాయి. మధ్యతరగతి ప్రజలకు భయం, అమ్మో బయటికి వెళ్తే ఎన్ని లక్షలు ఖర్చు అవుతుంది, ఎంత ఖర్చు అవుతుందో. అందుకోసమే మనం ఈ కార్యక్రమం తీసుకున్నాం. మన ఛానల్ ద్వారా మీ ఆధ్వర్యంలో అందరినీ గోకర్ణకు తీసుకెళ్ళాలనేది మన లక్ష్యం, ఆలోచన. మరి ఈ నేపథ్యంలో అక్కడ ఎంత ఖర్చు అవుతుంది, ఎన్ని రోజులు పోవాలి, ఏంటి అసలు అక్కడ ఏం జరుగుతుందో కొంచెం వివరిస్తే మన ప్రేక్షకులకు కొంచెం ధైర్యం వస్తుంది. మొదటి రోజు వీరు మొత్తం 3 రోజుల ప్రయాణం ఉంటుంది. ఓకే. మొదటి రోజు వీరిని మొదటి రోజు అంటే ఒక 15 hours ముందు మనం పికప్ చేసుకొని, అమావాస్య ఒక రోజు ముందు, అమావాస్య కానీ ద్వాదశి కానీ 2 రోజుల్లో వారు చేసుకునే బుకింగ్స్ బట్టి ముందు రోజు ఒక పాయింట్లో బస్ అనేటువంటిది ఉంటుంది. అక్కడ వీరు వచ్చి అందులో కూర్చోవచ్చును. వారికి సంబంధించినటువంటి ఆహారాలు వారు ఏమన్నా స్వీకరించవచ్చును. అంటే నాన్ వెజ్ రిలేటెడ్ కాకుండా చేసేది పితృకార్యం కనుక ఆ రోజు సాయంత్రము ఓన్లీ అల్పాహారం మాత్రమే తీసుకోవాలి. అచ్చా. కేవలం టిఫిన్ మాత్రమే. ఓకే. టిఫిన్ మీదనే ఉండాలి. ఆ రోజు ఒక పూటే భోజనం, మళ్ళీ నెక్స్ట్ డే కూడా ఒక పూటే భోజనం, నెక్స్ట్ డే కూడా అన్నము టిఫిన్ చేయవచ్చును. సో ఉదయాత్పూర్వము గోకర్ణంలో చేరుకున్నాం. ఉదయాత్పూర్వం కానీ సాయంకాలం కానీ చేరుకున్న తర్వాత అక్కడ రూమ్ మనదే ఫ్రీ. అచ్చా. అక్కడి నుండి భోజనము కానీ, వాటర్ కానీ, కాఫీ కానీ, టీ కానీ, వారికి టిఫిన్ కానీ, ఆ రోజు అక్కడ ఉన్నటువంటి రోజు మొత్తము మీరే. అచ్చా. మనమే. బయలుదేరంగా అయ్యో వారికి బిస్కెట్ ప్యాకెట్ తినబుద్ధి అయింది, వారే కొనుక్కొని తినాలి, మనకు సంబంధం. తీసుకువెళ్తాం. గోకర్ణ వచ్చింది అనేటువంటి క్షణం నుండి, గోకర్ణ నుండి బస్సు బయలుదేరుతుంది అనేటువంటి క్షణం వరకు మళ్ళీ హైదరాబాద్కు బయలుదేరుతుంది. మళ్ళీ అక్కడ ఎక్కారు అంటే హైదరాబాద్ బయలుదేరుతుంది అంటే వారు ఏమైనా భుజించాలనుకుంటే అది వారిష్టం, ఒక దగ్గర ఆప్తం వారిష్టం, అది మనకు సంబంధం లేదు. గోకర్ణ క్షేత్రంలో అక్కడ పూజ, రూము, ఫుడ్ ఆ ఒక్క రోజుకు మనది. అత్యంత తక్కువ ఖర్చు. ఓకే. మిడిల్ క్లాస్ వారికైనా ఒకవేళ వేరే సెలబ్రిటీ రేంజ్లో ఒకవేళ వస్తా అనుకున్నా కూడా వారికి సంబంధించినటువంటి అక్కడ హోటల్స్ కానీ రిలేటెడ్ వారి రిసీవింగ్ కానీ వారి పరిస్థితి కానీ అది వేరే ఉంటుంది, దాని ప్యాకేజ్ వేరే. సో దీనికి సంబంధించింది ఇది వేరు. ఎంత ఖర్చు అవుతుంది గురుగారు సుమారు ఒక మనిషికి? అంటే ఒక జంటకు, భార్య భర్త, అంటే ఇక్కడ చేసేది భర్తకు సంబంధించి అటువంటి కుటుంబం, లేదు భార్యకు సంబంధించినటువంటి కుటుంబం, ఎవరికైనా. అంటే నేనేమంటున్నా అంటే ఒక గోత్రం మీద మనకు సుమారుగా 18 నుండి 25,000 రూపాయల ఖర్చు వస్తుంది, అంతే సింపుల్గా. ఓకే. అంటే ఇద్దరు పాల్గొనొచ్చా, ఇద్దరు రావచ్చా, ఒకరైనా? భర్త ఒక్కడే కూర్చుంటాడు అక్కడ. రావచ్చును, ఖచ్చితంగా రావచ్చును, దర్శనం చేసుకోవచ్చును. అది వారికి సంబంధించిన ఏమైనా టికెట్ అది 1,000-2,000 అంతకుమించి ఎక్కువ ఉండదు. 1,000-3,000 లోపే. అది చెప్దాం మనం వారి అందుబాటులో బట్టి. ఒకవేళ మేము 4 వస్తాము అంటే అది వేరు, ఎందుకంటే ఇది వెళ్ళేది పితృయజ్ఞానికి కనుక అంతమంది అవసరం లేదు. ఒకవేళ వస్తా అంటే వెల్కమ్, ఎవరి టికెట్ వారు తీసుకుంటే చాలు. ఆ ఒక గోత్రానికి సంబంధించినట్టు మాత్రం మనం తీసుకొని పోతాం. మామూలుగా గోకర్ణ అందరికీ అందుబాటులో ఉండే పుణ్యక్షేత్రం, మన ఛానల్ ఆధ్వర్యంలో, అందులో మీ ఆధ్వర్యంలో ఎందుకు వెళ్ళాలి? సొంతంగా వెళ్ళకూడదా? వెళ్తే ఏమన్నా ప్రాబ్లమా? 100% వెళ్ళొచ్చు, వెళ్ళకూడదని మనది లేదు. ఇక్కడ మనం ఇచ్చేటువంటి ఒక బెస్ట్ ప్రైజ్ కానీ అంటే ఇప్పుడు ఒక తండ్రి ఇంటికి భరోసా, ఓకే, ఒక బాస్ సంస్థకు భరోసా, బాస్ ఆధ్వర్యంలో కానీ నాన్నగారి ఆధ్వర్యంలో కానీ అనేటువంటి ఆలోచన వేరే ఉంటుంది. అదొక భరోసా మనకు. ఓకే గురువు గారు ఉన్నారు కదా, తను చూసుకుంటాడు. ఇంకొకటి అక్కడ ముఖ్యమైన పూజారులతో చేయించడం కానీ,
ప్రత్యేక పూజలు స్పెషల్ దర్శనము, ఎస్ స్పెషల్గా పూజలు చేయించడము, వారికి చక్కగా పంచభక్ష పరమన్నాలతో భోజనము, వారికి ఆ రోజు వారు ఏం చెప్పాలి వాడి అంటే ఆత్మరాముడే కాకుండా వాళ్ళ యొక్క పితృదేవతలు కూడా సంతోషించేలాగా చేస్తారు. ఖచ్చితంగా మళ్ళీ అక్కడ బ్రాహ్మణ భోజనం కూడా మ్మ్. వారి చేతుల మీదుగా మనం చేపిస్తాం. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూస్తున్న చాలా మంది ప్రేక్షకులు ఓకే గురువు గారితో పాటు మనం వెళ్దాం అనుకుంటారు. సో ఎట్లా వారికి ఇప్పుడు అంటే ఈ నెంబర్కు మనం ఒక నెంబర్ ఇస్తాం, దాన్ని కాంటాక్ట్ చేసి సరిపోతుందా, ఇంకేంటి ప్రాసెస్? కాంటాక్ట్ వచ్చేటప్పుడు ఏమేమి తెచ్చుకోవాలి ఏంటి అట్లా? పితృదోషము ఉందా లేదా అనేటువంటి క్వశ్చన్కు సంబంధించి ముందు ఒకసారి కన్సల్ట్ అయ్యి మ్మ్. మనతో వారు చూయించుకొని ఓకే ఉంది అనుకుంటే నైస్. రావచ్చు. ఓకే. ఆల్రెడీ ఉంది, మేము ఎప్పటి నుంచో వెళ్ళాలి చేయించుకోవాలి అని అనుకునేటువంటి వారు డైరెక్ట్గా గోకర్ణ క్షేత్రానికి సంబంధించింది వారు పూజ బుక్ చేసుకోవచ్చు. మ్మ్. ఎందుకంటే లేనిది ఉన్నది అని చెప్పి ఎవరైనా చెప్పినట్టయితే మనం తీసుకువెళ్ళినా నాకు ఇబ్బంది. అంటే అర్థం కాలేదు గురుజీ. పితృదోషాలు లేవు జాతకరీత్యా, అచ్చా. ఉన్నదని ఎవరో చెప్పారు అనుకుందాం, ఓకే ఓకే. మిడిమిడి జ్ఞానంతో మనకు సంబంధం లేదు. కాబట్టి ముందు మీతో మాట్లాడాక నిర్ణయం తీసుకుంటే మంచిది. అవసరమైతే రమ్మంటారు, లేదంటే లేదు. ఖచ్చితంగా మేము వస్తాము అని అనుకునేటువంటి వారు సమ్ అమౌంట్ పే చేసుకున్నాక నేనే చూస్తా, మ్మ్. చూసి ఇది పరిస్థితి ఉంది, ఇట్లా ఉందమ్మా, ఓకే డన్ అని. సూపర్. లేదు మాకు మనం చెప్పినటువంటి ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి అని అనుకున్నట్టయితే ఒకసారి జాతక పరిశోధన కూడా చూసుకుంటే మంచిది. రైట్. ఎందుకంటే అది ఒక్కటే అని కాదు కదా, ఇంకా ఉంటాయి, ఎన్నో ఉంటాయి. బాధకుడు ఉంటాడు, అవును. యోగకుడు ఉంటాడు. బాధకారకుని దశ నడుస్తూ ఉంటే దెబ్బలిగా మామూలుగా ఉండదు. ఎవరు చెప్పినా వినరేమో. వారికి ఎక్కడ పోయినా ఇబ్బందే, బాధనే కలుగుతుంది. ఇక ఓకే. ఇప్పుడు నేనే మీకు బాధ, అవును. నాతోటే బాధ, నేను మీ పక్కనే కూర్చొని ఒక 1 వీక్ ట్రావెల్ చేస్తే మీ మనసు మొత్తం బాధనే, అవును. మీకు ఎక్కడా మనశ్శాంతి ఉండదు. ఏ రకంగా ఏ సమస్య నేను తెచ్చిపెడతానో మీకు తెలియదు. అవును. మానసిక ప్రశాంతత అనేటువంటిది మీకు ఉండదు. అస్సలు. అది బాధకుడు. ఇప్పుడు ఇంటర్వ్యూ చూస్తున్న వాళ్ళు చాలా మంది సరే గురువుగారు చెప్తున్నారు మెల్లగా వెళ్దాంలే తర్వాత చూసుకుందాంలే అని అనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు ఫైనల్గా? జ్వరం వచ్చింది, ఒక ట్యాబ్లెట్ అర్జెంటుగా వేసుకుంటే మనకు కొంచెం రికవరీ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మెల్లగా వెళ్దాంలే అనుకుంటే రిజల్ట్ కూడా మెల్లగానే వస్తుంది.